హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం వద్ద గల నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగాయి. భవనంలోని 4వ అంతస్తులో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ లోపల విద్యార్థులు చిక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కున్న విద్యార్థులను ఇన్స్టిట్యూట్ బాల్కన్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం వద్ద గల నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. ఆనంద్, హైదరాబాద్ సిటీలో అత్యంత రద్దీగా ఉండేటువంటి అమీర్పేటలోని మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నేడు అంటే మైత్రివనం సమీపంలో నీలగిరి బ్లాక్ భవనంలో ఫైర్ యాక్సిడెంట్ కారణంగా భారీగా మంటలు కూడా వచ్చింది. మరి ఈ దట్టమైన పొగలు వెలువడుతులో జనాలు బయటికి పరుగులు తీశారు. నీలగిరి బ్లాక్ లో 4వ అంతస్తులో ఒక ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకోవడంతో ఆందోళన కూడా గురయ్యాయి. మరి ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. మొత్తంగా కూడా ఆ పైన చిక్కున్నటువంటి వారిని పాల్కాడ్ నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు నిచ్చెనల ద్వారా విద్యార్థుల సిబ్బందిని బయటికి తీసుకొస్తున్నారు. ఫైర్ సిబ్బంది నిచ్చెనల ద్వారా బిల్డింగ్ లోకి ఎంటర్ అయ్యి మంటలు నాటుతున్నారు. దాదాపు 3 ఫైర్ ఇంజన్లు కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు అలాగే ఫైర్ సేఫ్టీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా కూడా మరి అత్యంత రద్దీగా ఉండేటువంటి మైత్రివనం సెంటర్ దగ్గర ప్రమాదం జరుగుతూ భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. పక్కనే మెట్రో స్టేషన్లతో ప్రయాణికులు ఘటనకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునేందుకు స్టేషన్ లో గుమిగూడారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం కూడా నెలకొంది. మరి మైత్రివనం జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ మొన్న నాంపల్లిలో కూడా వరుసగా 2 సార్లు ఇటు ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఇప్పుడు మైత్రివనంలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం మనం చూస్తున్నాం. మరి దీనికి గల కారణాలు ఏంటి, మరి దీంట్లో ఇంత మేర నష్టం చేకూర్చింది, ఎవరికైనా ఇబ్బందులు అయ్యా, ఇంకా అధికారికంగా తెలియాల్సింది. ఓకే మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.